జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో కల్తీ వంట నూనె తయారీ, నకిలీ సిగరెట్ల వ్యాపారం గుట్టురట్టు చేసిన విజిలెన్స్ అధికారులు. రాష్ట్రంలో నకిలీ దందా రోజు రోజుకు భయంకర రూపం దాలుస్తోంది. అధికారులు ఎంత కట్టడి చేస్తున్నా నకిలీ తయారీదారులు మాత్రం కొత్త మార్గాల్లో అక్రమ వ్యాపారాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు కొన్ని పరిమిత ప్రాంతాలకే పరిమితమై ఉంటుందని భావించిన ఈ నకిలీ రాజ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తన వేర్లు పాకుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి పెద్ద నగరాల్లోనే జరుగుతుందనుకున్న నకిలీ సిగరెట్లు, నకిలీ వంట నూనె వ్యాపారం ఇప్పుడు పట్టణాలు, గ్రామాలు మధ్య వ్యాపిస్తూ కొత్త అడ్డాలను ఏర్పరచుకుంటుంది. ప్రజల ఆరోగ్యాన్ని నేరుగా ప్రమాదంలోకి నెట్టే ఈ అక్రమ వ్యాపారం లాభాల కోసం ఏ హద్దులు లెక్క చేయడం లేదనే విషయం స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల సమస్యగా భావించిన నకిలీ సిగరెట్లు, నకిలీ వంటల నూనె తయారీ ఇప్పుడు మన ప్రాంతాలకే ముప్పుగా మారింది. తాజాగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో నకిలీ సిగరెట్ల నిల్వలు బయటపడడం, అలాగే వంట నూనె అక్రమ వ్యాపారంపై వరుస దాడులు జరగడం ఈ దందా ఎంత లోతుగా, ఎంత విస్తృతంగా సాగుతుందో అర్థమవుతుంది. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం తన సిబ్బందితో కలిసి ధర్మవరం నేషనల్ హైవే సమీపంలోని ఓ రేకుల షెడ్డుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ కల్తీ నూనె తయారీకి సంబంధించిన పరికరాలు, ముడి సరుకులు గుర్తించారు. విచారణలో పిఠాపురం మండలం ఎఫ్కే పాలెంకు చెందిన బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తి ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ప్రతాప్ సింగ్కు చెందిన షెడ్డును అద్దెకు తీసుకుని జంతువుల కొవ్వు, తక్కువ ధరకు లభించే క్రూడ్ ఆయిల్ను మరిగించి వంట నూనెలా తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి 840 కిలోల కల్తీ నూనె, 60 కిలోల క్రూడ్ ఆయిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నూనెను ఇచ్చాపురం, రాజమండ్రి ప్రాంతాలలో కొందరు వ్యాపారులకు విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రజారోగ్యానికి హాని కలిగించే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే కాకినాడలో విజిలెన్స్ అధికారులు భారీ నకిలీ అన్బ్రాండెడ్ సిగరెట్ల రాకెట్ను గుట్టురట్టు చేశారు. ఒడిశా, బీహార్ రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా అవుతున్న కోట్ల రూపాయల విలువైన నిషేధిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామంలో అద్దెకు తీసుకున్న ఒక ఇంట్లో నకిలీ సిగరెట్ల నిల్వలను ఉంచినట్లు గుర్తించిన అధికారులు జనవరి 26 చివరి వారంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 1,75,00,000 నుంచి 2 కోట్ల విలువైన నకిలీ సిగరెట్ల ప్యాకెట్లను సీజ్ చేశారు. ఈ కేసులో సూర్యనారాయణపురానికి చెందిన పచ్చికొళ్ల అప్పారావు ప్రధాన నిందితుడిగా అధికారులు గుర్తించారు. నిందితుడు బిల్లులు లేకుండా నిషేధిత సిగరెట్లను వివిధ పాన్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దాడుల్లో మొత్తం 311 బాక్సుల్లో ఉన్న సుమారు 3,73,000 నకిలీ సిగరెట్ పెట్టెలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నకిలీ సిగరెట్లపై ఆరోగ్య హెచ్చరికలు లేకపోవడం, తయారీదారుల వివరాలు కనిపించకపోవడం, పేలవమైన ప్యాకేజింగ్, తప్పు స్పెల్లింగ్లు, వింతగా ఉన్న లోగోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ అక్రమ సిగరెట్ల రవాణా వల్ల ప్రభుత్వానికి భారీగా పన్ను నష్టం జరుగుతున్నట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్వర్క్పై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కాకినాడ జిల్లాలో తోరంగి ప్రదేశంలో ఒక ఇంట్లో మరి ఈ ఇల్లీగల్గా మరియు అన్బ్రాండెడ్ సిగరెట్లు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మా టీంని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీం, నేను డిఎస్పీను, నాతో 2 ఇన్స్పెక్టర్లు, మురళీకృష్ణ గారు, మధుబాబు గారు, అలాగే మా ఏఓ గారు, డిసిటివ్ గారు అందరినీ కలిసి మరి స్టాఫ్ తోటి ఈ దినము ఇక్కడ రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్లో మరి ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంటు,
అలాగే ఎల్ఎం డిపార్ట్మెంటు, డిస్టివ్ గారు, అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ పాల్గొన్నాయి. మా అన్ని డిపార్ట్మెంట్స్తో సివిల్ పోలీసు మన ఇంద్రపాలెం నుంచి కూడా పాల్గొన్నారు. మేమందరం కలిసి ఈ రేడ్ కండక్ట్ చేయగా ఈ రేడ్లో ఈ ఇల్లు వచ్చి ఈ పచ్చిగోళ్ళ అప్పారావు గారని అతని స్నేహితుడైన ఇంకొక ముస్లిం కుర్రవాడి ద్వారా అద్దెకి తీసుకొని ఈ ఇంట్లో ఈ అక్రమ నిలవాలని ఇల్లీగల్గా ఉంచారు. ఇవి అన్బ్రాండెడ్ సిగరెట్లు. వీటిని మేము రేడ్ చేసి పరిశీలించగా ఇవి సుమారు 311 బాక్సులు కలిగి ఈ బాక్సుల్లో సుమారు 3,73,200 సిగరెట్ పెట్లు కలిగి ఉన్నాయి. దీని వర్త్ యాక్చువల్గా ఏంటంటే మొదట మనకు కనిపించింది 40 రూపాయల రేట్తో కొన్ని బాక్సులు కనిపించున్నాయి. దాని మీద మేము రేటు కడితే 1,49,28,000 రూపాయలకి వచ్చింది. కానీ అలా ఇప్పుడు మేము అన్నీ మొత్తం విడదీసి పరిశీలించేసరికి కొన్ని 100 రూపాయల రేటు ఉన్నాయి, కొన్ని 64 రూపాయల రేటు ఉన్నాయి. దీనివల్ల ఈ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఈ రేడ్లో పూర్తిగా మేము తనిఖీలు నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు అప్పుడు తెలియజేయగలము. ఇప్పటి వరకు తెలిసిన వివరాలు అయితే ఇంతేను. అప్రాక్సిమేట్ వరకు ఒక 2 కోట్లు కానీ 1,75,00,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాము.